రేంజ్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగి ఇంట్లో కలప దొరికిన సంఘటనపై ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కోటేశ్వరరావు విచారణ చేపట్టారు. జూలూరుపాడులోని అటవీ రేంజ్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన స్వాధీనం చేసుకున్న కలప కొలతలను పరిశీలించారు. రికార్డును తనిఖీ చేశారు. రాజులపాలెం FBO రికార్డులో నమోదు చేయకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఆ కలపను తన ఇంట్లో నిల్వ చేశాడని తెలిపారు. పట్టుకున్న కలప విలువ 29,400 ఉంటుందని తెలిపారు. ఇట్లా జరిగిందని చెప్పేసి అని ఆ తర్వాత అప్పటికే రేంజ్ ఆఫీసర్ గారికి సేమ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫలానా ఒక హౌస్లో ఇల్లీగల్గా టేక్ టింబర్ స్టోరేజ్ ఉందని చెప్పి. సో దాని మీద టీంను పంపించారు రేంజ్ ఆఫీసరు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత కొన్ని టీక్ లాగ్స్ అయితే స్టోర్ చేసి ఉన్నాయి. దాని మీద వెంటనే ఇమీడియట్గా రేంజ్ ఆఫీసర్తో మాట్లాడి టీక్ టింబర్ని తీసుకురావడం జరిగింది. అది ఎక్కడ తర్వాత ఆరాధిస్తే అది మన నర్సరీలో ఉన్నటువంటి ఇల్లీగల్ గాలికి పడిపోయిన ఎండిపోయిన చెట్టు, దాన్ని కట్ చేసి దిమ్మలు తీసుకొచ్చేసి ఆయన ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. వాస్తవంగా అయితే కన్సర్న్డ్ బీట్ ఆఫీసర్ ఆయన జ్యూరిస్డిక్షన్లో ఎటువంటి తింబర్ ఎక్కడైనా ఇల్లీగల్గా కానీ లీగల్గా దొరికితే ఫస్ట్ ఆయన బీట్ ఆఫీసర్ కస్టడీలోకి తీసుకొని తర్వాత దాన్ని గవర్నమెంట్ తింబర్ డిపోకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆ బీట్ ఆఫీసర్ మన నర్సరీలో ఉన్న తింబర్ని ఇంట్లో పెట్టుకోవడం తప్పు కాదు, కానీ కాకపోతే దానికి ప్రాపర్గా నెంబర్ వేసి బీట్ ఫైలింగ్ రిజిస్టర్లో ఎంట్రీ చేసి ఆ రేంజ్ ఆఫీసర్కి సెక్షన్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేసి తీసుకొచ్చి ఆయన పెట్టాల్సి ఉండే. బట్ ఇందులో ఆయన ఏం చేశాడనంటే బీట్ ఆఫీసర్ ఆ సెక్షన్ ఆఫీసర్ కానీ రేంజ్ ఆఫీసర్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలే.